ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు నవరాత్రులు 7వ రోజు 9/10/2024 బుధవారము. విజయవాడ కనకదుర్గమ్మకు సరస్వతీదేవి అలంకరణ చేస్తున్నారు. ఈరోజు సరస్వతి అమ్మవారి మీద ఒక పాట, అమ్మవారి గురించి తెలుసుకుందాము మిత్రులారా. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా, విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా. కాళిదాసుని కటాక్షముతో కవి పండితుడై వాసిల్లే, ఆదిశంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోభిల్లే. కాళిదాసుని కటాక్షముతో కవి పండితుడై వాసిల్లే, ఆదిశంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోభిల్లే. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా, విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. వేద వ్యాస వాల్మీకి కోకిలం నీ చరణములే ప్రణమిల్లే, బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లే. వేద వ్యాస వాల్మీకి కోకిలం నీ చరణములే ప్రణమిల్లే, బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లే. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా, విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. వెండి కొండవై మల్లె మాలవై చంద్రవదనమై కరుణించు, శరత్కాలమున తెల్ల మేఘమై అమృత పానము వర్షించు. వెండి కొండవై మల్లె మాలవై చంద్రవదనమై కరుణించు, శరత్కాలమున తెల్ల మేఘమై అమృత పానము వర్షించు. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా, విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. మంచి మాట మా నోట పలుకగా మనసులోన కొలువుండమ్మా, మంచి బాటలో అడుగులు వేయగా సద్గుణాలు అందించమ్మా. మంచి మాట మా నోట పలుకగా మనసులోన కొలువుండమ్మా, మంచి బాటలో అడుగులు వేయగా సద్గుణాలు అందించమ్మా. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా, విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. స్వామి వివేకుడు నిన్ను ప్రార్థించి విశ్వసభలలో వెలుగొందే, నిన్ను స్మరించిన బుద్ధి వికాసం కలుగునట్లు మము దీవించు. స్వామి వివేకుడు నిన్ను ప్రార్థించి విశ్వసభలలో వెలుగొందే, నిన్ను స్మరించిన బుద్ధి వికాసం కలుగునట్లు మము దీవించు. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగి
చమ్మా విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా. సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మా. సరస్వతి దేవి గురించి తెలుసుకుందాము. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీ దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తుందని ఉంది. నవరాత్రి ఉత్సవాలలో పంచమి రోజున సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా చేస్తారు. ఋగ్వేదంలోనూ దేవి భాగవతంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ పద్మపురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలు ఉన్నవి. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానము వీటన్నిటికీ ఆది దేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకమాల ధరించి ఉంటుంది. సరస్వతీదేవి ధరించిన వీణ పేరు కంచపి. సరస్వతీదేవి యొక్క వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతీదేవి ఒకటి. ఈ మాత కేవలం చదువులకే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తుంది. ఇక పాట వివరణలోకి వద్దాం మిత్రులారా. సరస్వతీ మాత కటాక్షంతో జ్ఞానాన్ని సంపాదించిన వారి గురించి మనం తెలుసుకుందాము. అమ్మవారి దయతో అక్షరం ముక్కరాని కాళిదాసు, అమ్మ కటాక్షముతో కవి పండితుడై, భోజరాజు ఆస్థాన విద్వాంసుడై అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, రఘువంశ వ్యాఖ్యానం రాశారు. ఆదిశంకరుని జ్ఞాన వైభవం కూడా ఆ సరస్వతీమాత దయతోనే కలిగింది. సరస్వతి అమ్మ మీద అచంచలమైన విశ్వాసంతో ఆమెకు 100% సరెండర్ అయ్యి వేదవ్యాసుడు మహాభారతము, అక్షం ముక్క కూడా రాని వాల్మీకి కూడా రామాయణం రాయగలిగారు. బమ్మెరపోతన కవితలు రాయాలన్నా సరస్వతీదేవి అందించిన జ్ఞానం వల్లనే. స్వామి వివేకానంద జ్ఞాన సభలలో వెలుగొందినాడు అంటే కూడా అమ్మవారి అనుగ్రహంతోనే. ఇలా ఎంతోమంది సరస్వతీ మాత నుండి జ్ఞానాన్ని పొందినారు మిత్రులారా. అమ్మ సరస్వతీ మాత, మేము కూడా మీపై అచంచలమైన విశ్వాసంతో ఉన్నాము. మా నోటి నుంచి మంచి మాటలు వచ్చేలా, మంచి బాటలో నడిచేలా సద్గుణాలు ఇవ్వు తల్లి. అమ్మ మాలో ఉన్న అజ్ఞానం తొలగించి మాలో జ్ఞానజ్యోతిని వెలిగించమ్మా. మీరందించిన జ్ఞానంతో మా అందరి జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించుకొని అందరికీ జ్ఞాన ప్రకాశం పంచుతాం తల్లి. అందరిమీ మీరందించిన జ్ఞానంతో మా జీవితాలలో ఆనందంగా జీవిస్తూ ఆ జ్ఞాన ధ్యాన వెలుగుతో బ్రహ్మానందం దిశగా ఈ జీవిత ప్రయాణం సాగిస్తాము అమ్మా. మిత్రులారా, ఒకరోజు మా ఇంటి వరండాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. నాకు 1 సెకండ్ బ్రహ్మానంద స్థితి యొక్క రుచి చూపించినారు మాస్టర్స్. ఆ బ్రహ్మానందం ఎంత బాగుందంటే ఏమి ఉన్నా ఏమి లేకున్నా లోపల ఆ ఆనందం తాండవిస్తూ 3-4 రోజులు అలాగే అనుభవించాను. అప్పటి నుండి నేను ధ్యాన మార్గాన్ని, ఈ జ్ఞాన మార్గంకు సరెండర్ అయినాను. ధ్యాన మార్గం ద్వారానే జ్ఞానము అందుకోగలమని ఖచ్చితంగా చెబుతున్నాను. అందరూ ధ్యానం చేయండి మిత్రులారా. మీరు ధ్యానం చేస్తూ జ్ఞాన మార్గంలో ప్రయాణించండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మీలో మార్పును గమనిస్తూ జీవించినప్పుడు మీకు ధ్యానం విలువ అర్థమవుతుంది. నేను చిన్నతనం నుండి భక్తి మార్గంలో ఉండేదాన్ని. అప్పుడు భగవంతుని గురించి భయభక్తులతో ఉండేదాన్ని, కానీ జ్ఞానం అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయ్యిందో ఆ రోజు నుండి సినిమా చూసినా, ఏది విన్నా, ఏది చదివినా సరిగ్గా అర్థం చేసుకునే జ్ఞానం వచ్చింది. అంటే సరి అయిన ఆలోచన చేసేదాన్ని. అంటే నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు ప్రయాణం స్టార్ట్ అయ్యింది.
ఆ క్రమంలోనే గత జన్మల నా జ్ఞాన సంపదను వాడుకోవడం మొదలైంది. ఆ జ్ఞాన సంపదతోనే పాటలలోని గూఢార్థము జ్ఞానం గ్రహిస్తూ ఉన్నదాంతో సమృద్ధిగా అంటే సంతృప్తిగా జీవిస్తూ మీరు కూడా మీ జ్ఞానంతో ఆనందంగా జీవించాలని, అందరినీ కలిసి ప్రేమ విశ్వం సృష్టించుకోవాలని ఆశిస్తున్నాను. చివరిగా జ్ఞానానికి ప్రత్యేకమైన సరస్వతి అమ్మకు నా హృదయపూర్వక నమస్సులు. ధ్యాన గురువు పత్రిజీ దంపతులకు, అద్భుతమైన నా కుటుంబ సభ్యులకు నమస్సులు. యూట్యూబ్ ద్వారా జ్ఞానాన్ని అందుకుంటున్న మిత్రులారా, మీకందరికీ కృతజ్ఞతలు. మీ అందరి ఆత్మీయతకు, జ్ఞానాభిలాషకు అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.